విశాఖ మహానగరంలో పేదలకు న్యాయం పెద్దలకు న్యాయం కనిపిస్తోందని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఐఏఎస్ ఈఏఎస్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎస్ఆర్ నగర్లో పేదకొండు తెగ చెంచులు పీవీటీజీలు నిర్మించుకున్న ప్రార్థనా మందిరాన్ని పోలీసులు జీవీఎంసీ అధికారులు తొలగించడంపై ఆయన ఓ ప్రకటనలో విస్మయం వ్యక్తం చేశారు. విశాఖలో ఏ మూలన చూసినా సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణాలు జరుగుతున్నాయని, బడాబాబుల బహుళ అంతస్తుల నిర్మాణాలు, హోటళ్లు అధికారుల కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తాటిచెట్లపాలెందారి టిడ్కో గృహ సముదాయం వద్ద పేద ఆదివాసీలు నిర్మించుకున్న ప్రార్థనా మందిరం అక్రమమైతే నగరంలో ఉన్న బడాబాబుల నిర్మాణాలన్నీ అక్రమమేనని, వెంటనే వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని అధికారులు నేతలు కాలరాస్తున్నారని మండిపడ్డారు. నల్లమల అడవుల నుంచి వలసొచ్చిన ఆదివాసీలు నగరంలో చెత్త ఎత్తుకుని జీవిస్తున్నారని, వారి సంక్షేమం కోసం ఏనాడు పట్టించుకొని అధికారులు మంగళవారం వారు నిర్మించుకున్న షెడ్డును అకస్మాత్తుగా కూలదోసేందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తాము పోరాటం చేస్తే ఆదివాసీలు, చెంచులు, పేదలు చెత్త ఏరుకునే వారికి ఇళ్లు కేటాయిస్తామంటూ గుడిసెలు పీకేశారని, అప్పటి నుంచి ప్రభుత్వాలన్నీ తాత్సారం చేస్తూ వచ్చాయని, నేటికి వారికి సరైన గృహ సదుపాయం లేదని ఈఏఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వారు ప్రభుత్వ స్థలాల్లో షెడ్లు నిర్మించుకున్నారని, పాలకుల నిర్లక్ష్యంగానే వారు మత మార్పిడి చేసుకుంటున్నారన్నారు. 10 ఏళ్లుగా బీచ్ రోడ్లో అనేక కట్టడాలు సిఆర్జెడ్ నిబంధనల్ని ఉల్లంఘించి నిర్మించేస్తున్నా అవేవి పాలకులకు పట్టడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదలకు మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. ఈ విషయమై తానిప్పటికే సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని, టిడ్కో గృహాల వద్ద రామాలయాలు నిర్మించాలంటూ దేవాదాయ శాఖ మంత్రి చెబుతున్నారని, పేదలుండేందుకు వారి సంక్షేమం కోసం కనీసం కమ్యూనిటీ హాళ్లైనా నిర్మించాలని శర్మ డిమాండ్ చేశారు. వీధి వ్యాపారులు రోడ్డున పడుతున్నా పట్టని జీవీఎంసీ అధికారులు ఏఎస్ఆర్ నగర్లోని చెంచులు నిర్మించుకున్న షెడ్లపై పడడం దారుణమన్నారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులే కల్పించిందని, కానీ నిబంధనల అమలు విషయంలో మాత్రం విశాఖలో పేదలకు ఒకలా బడాబాబులకు ఇంకోలా అధికారులు వ్యవహరించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఈఏఎస్ శర్మ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.